హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేతి బీరకాయ పచ్చడి తయారీ విధానం అండి. ముందుగా అయితే కూరగాయలన్నిటినీ ఇలా క్లీన్ చేసేసుకోవాలి. కావలసిన పదార్థాలు: బీరకాయలు, టమాటా, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిగడ్డ, అలాగే జీలకర్ర, ధనియాలు, పల్లీలు, పోపు గింజలు, ఆయిలు, ఉప్పు, కారం. కూరగాయలన్నిటినీ కట్ చేసి పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పల్లీలను వేసుకొని పల్లీలు ఇలా వేయించుకొని బయటికి తీసేసుకోవాలి ఒక ప్లేట్లో. అందులోనే పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి, బయటికి తీసేసుకోవాలి. ఆనియన్, టమాటా వేసుకొని వేయించుకోవాలి. ఇలా మగ్గాక బయటికి తీసేసుకోవాలి. బీరకాయ ముక్కలు వేసుకోవాలి, వీటిని కూడా వేయించుకోవాలి లైట్గా. ఇలా మగ్గాక వీటిని కూడా బయటికి తీసేసుకోవాలి. వీటిని అన్నిటిని ఒక 10 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అయితే పల్లీలు, పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్, బీరకాయ ముక్కలు వేసుకోవాలి. అందులోనే ధనియాలు, జీలకర్ర, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని పైన మూత పెట్టేసుకోవాలి. అందులోనే వెల్లుల్లి వేసుకొని పైన మూత పెట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకోవాలి. ఈ పచ్చడిని అయితే ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మళ్ళీ ఇంకోసారి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలి. పోపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు, కొంచెం కారం, వీటినన్నిటినీ ఇలా వేయించుకోవాలి. కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక పచ్చడిలో అయితే పోపు వేసుకోవాలి. సూపర్ టేస్టీగా ఉండే నేతి బీరకాయ పచ్చడి రెడీ అండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేనైతే పొట్టు తీయకుండానే పచ్చడి చేశానండి. చాలా టేస్టీగా ఉంది. నా వీడియో నచ్చితే